శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. స్వధర్మ ప్రేక్షకులకు మాస ఫలితాల్లో భాగంగా జూన్ నెల అధిక జ్యేష్ఠ మాసము నిజ జ్యేష్ఠ మాసము కలిస్తే జూన్ నెల అవుతుంది. ఈ జూన్ నెలలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతోంది, ఏ విధమైనటువంటి పరిహారాలు పాటించాలి, కుంభరాశి వారు ఈ జూన్ నెలలో తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు ఏమిటి మొదలగు అంశముల మీద ఇప్పుడు చెప్పుకునే ప్రయత్నం చేద్దాము. ధనిష్ఠ 3-4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభాద్ర 3 పాదాలు కలిస్తే కుంభరాశి వారికి ఈ మాసం అంతా కూడా గ్రహ సంచార ప్రకారంగా ఎలా ఉండబోతోంది అనే విషయాలను ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా జూన్ 2వ తేదీ నాడు గురువు మిథున రాశి నుంచి కర్కాటక రాశికి వస్తున్నాడు కాబట్టి కుంభరాశికి ఇది 6వ స్థానం అవుతుంది. కాబట్టి 6వ స్థానంలో ఉన్నటువంటి గురువు కొంత పర్వాలేదన్నట్టుగానే ఉంటుంది. అవసరానికి తగినటువంటి, అందుకే 6వ స్థానంలో ఉన్నప్పుడు కొంత జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది. మళ్ళీ 7వ స్థానంకి వస్తే శుభమవుతుంది. అలాగే శనైశ్చరుడు 2వ స్థానంలో మీనరాశిలో ఉన్నాడు. కొంత ఏలినాటి శని దోషం అనేటువంటిది ఈ సంవత్సరం చివరికి అవుతోంది కాబట్టి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇక 1వ స్థానంలో రాహు ఉన్నాడు. 1వ స్థానంలో జన్మస్థానంలో రాహు ఉండటం వల్ల మాట పొదుపు అవసరము, జాగ్రత్తగా ఉండాలి. కేతువు 7వ స్థానంలో ఉన్నాడు. స్వల్ప అనారోగ్య సమస్యలు అప్పుడప్పుడు ఇబ్బంది పెట్టవచ్చు. మొత్తానికి వీరికి గ్రహచార రీత్యా కనుక చూసుకున్నట్లయితే కుంభరాశి వారికి 3వ స్థానంలో కుజుడు, 4వ స్థానంలో రవి బుధులు, అలాగే 5వ స్థానంలో శుక్రుడు. కాబట్టి పంచమ శుక్రయోగం కూడా కుంభరాశి వారికి కొంత మేలు చేస్తుంది అని కూడా చెప్పవచ్చు. కాబట్టి కుంభరాశి వారికి ఈ మాసమంతా కూడా కనుక చూసుకున్నట్లయితే అన్ని వ్యవహారముల యందు కుంభరాశి వారు కొంత నిదానంగా ఉండాల్సినటువంటి అవసరమైతే ఉన్నది. పెళ్లి సంబంధాలు చూస్తున్నటువంటి వాళ్ళు పెళ్లి సంబంధాల కోసం ప్రయత్నములు గట్టిగానే చేయవచ్చు. వ్యాపారం బాగుండి ఆదాయం కూడా పెరిగేటువంటి అవకాశం ఉన్నది. జూన్ నెల 2వ తేదీ నుంచి 15వ తేదీ వరకు కొంత అనుకూలతలు ఉన్నప్పటికీ కూడా మరలా 15 తర్వాత కొంత గ్రహ సంచార రీత్యా కొన్ని గ్రహముల యొక్క మార్పుల వల్ల స్వల్పమైనటువంటి ప్రతికూలతలు కూడా కుంభరాశి వారికి ఉండే ఆస్కారం కనిపిస్తూ ఉన్నది. బాధ్యతలు విపరీతంగా పెరుగుతాయి. చిన్నపాటి అపవాదులు కూడా ఎదుర్కొనవలసి రావచ్చు. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా అంకిత భావం అనేటువంటిది చాలా ముఖ్యం. ప్రయాణాలు అనుకూలిస్తాయి. నూతన వస్తు యోగం అనేటువంటిది కనిపిస్తూ ఉన్నది. మీ మీద శత్రువుల యొక్క దృష్టి, నరఘోష అనేటువంటిది కుంభరాశి వారికి అధికంగా ఉంటుంది. కాబట్టి శత్రువుల మీద విజయం సాధించేటువంటి అవకాశం కూడా ఉంది. అలాగే తోటి వారికి సహాయపడతారు. చేపట్టినటువంటి పనులు కుంభరాశి వారు ఈ మాసంలో దాదాపుగా పూర్తి చేస్తారు. ప్రతి పనికి కూడా కొంత ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు కూడా అడ్డుగానే ఉంటాయి అని కూడా చెప్పవచ్చు. అందుకే కుంభరాశి వారు ఏమైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు ధైర్యంగా నిర్ణయాలు తీసుకోండి. కుటుంబ సభ్యుల మధ్య కొంత కీచులాటలో మీరు ముఖ్య పాత్ర వహించవచ్చు. కాబట్టి కుటుంబ సభ్యులందరూ కూడా సయోధ్య కుదరని పరిస్థితులు కూడా ఉంటాయి. ఆరోగ్య విషయంగా కూడా కుంభరాశి వారు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. రోజువారీ కార్యముల యందు అలసత్వం ప్రదర్శిస్తారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయముల యందు బుద్ధి కుశలత సరిగ్గా పనిచేయక ఇబ్బంది పడతారు. బంధువులతో కలిసి చేసేటువంటి వ్యాపారము, వ్యవహారము కొంత మీకు ఇబ్బందులను ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. చాలా రోజుల తర్వాత నిరుద్యోగులైనటువంటి వ్యక్తులకు ఈ మాసంలో కొంత స్థిరత్వం ఏర్పడేటువంటి అవకాశం కూడా ఉంది. మొత్తానికి ఆరోగ్య విషయాల యందు కనుక
దృష్టి పెట్టకపోతే అది మీ మీద ప్రభావం చూపిస్తుంది. అలాగే కుంభరాశి వారికి ఆత్మవిశ్వాసం అనేటువంటిది చాలా అవసరము. మంచి ఫలితాలు లభించే వరకు ప్రయత్నాలు ఆపకండి. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా ఎవరితో గొడవలు లేకుండా సంయమనం అనేటువంటిది పెట్టుకోండి. అలాగే కోర్టు వ్యవహారముల్లో ఉన్నటువంటి వారికి కొన్ని సమస్యలు కూడా ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉన్నది. అజీర్ణ సమస్యలు, అలాగే కొంత గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేటువంటివి కొంత ఇబ్బంది పెడతాయి. ఫైనాన్స్ వ్యాపారంలో ఉన్నటువంటి వారు, షేర్ల మీద ఉన్నటువంటి వారు కొంత జాగ్రత్తగా వ్యాపారం చేయండి. విందు వినోదాది కార్యక్రమంలో, విహార కార్యక్రమాల్లో కూడా చాలా సమయాన్ని కూడా వెచ్చించేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. మొత్తానికి కుజ శుక్ర సంచారం యొక్క ప్రభావం కూడా కుంభరాశి వారి మీద ఉండటం వల్ల కొంత ఆర్థిక పరిస్థితి మారుతుంది. కొంత ఇంట్లో శుభకార్యములకు సంబంధించినటువంటి చర్చలు కూడా జరుగుతాయి. మొత్తానికి కుంభరాశి వారు ఈ మాసమంతా కూడా కొంత జాగ్రత్తగానే ఉండవలసినటువంటి సమయము అని తెలుస్తోంది. ముఖ్యంగా భూగృహ సంబంధ విషయముల యందు పరిస్థితులలో మార్పు వస్తాయి. కాలభైరవాష్టకము ప్రతిరోజు చెయ్యటము ఒకటి. రెండవది హనుమాన్ చాలీసా పారాయణము ప్రతి నిత్యము 5 సార్లు చెయ్యటము, 5 అరటి పండ్లు హనుమంతుడికి నివేదన చెయ్యటము. అలాగే దక్షిణామూర్తి స్తోత్ర పారాయణము ప్రతి గురువారం నాడు చెయ్యటము. వీలైతే ఈ నెల రోజుల్లో ఏదైనా ఒక దత్తాత్రేయ క్షేత్ర దర్శనం చేసుకొని రండి. మంచి ఫలితాలు అద్భుతంగా కూడా మీకు కలుగుతాయి. కొత్త వ్యవహారముల జోలికి వెళ్ళటానికి కూడా, ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉండటానికి కూడా కొంత కనకధార స్తోత్ర పారాయణం కూడా చేయటం వల్ల కొంత మంచి ఫలితాలు అనేటువంటివి కుంభరాశి వారికి వస్తాయి అని చెప్పవచ్చు. కుంభరాశి వారు ఎవరైనా సరే వ్యక్తిగత జాతకాన్ని గురించి నాతో మాట్లాడాలి అని అనుకునేటువంటి వారు కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేయండి, నాతో మాట్లాడవచ్చు. ఎందుకంటే వ్యక్తిగత జాతకానికి ఈ గోచారాలకు చాలా తేడా ఉంటుంది. కాబట్టి వ్యక్తిగత జాతకంలో దశ, అంతర్దశలు, అలాగే శని సంబంధంగా ఎలా ఉన్నాడు, శని ఏ స్థానంలో ఉన్నాడు మొదలైనటువంటి విషయములన్నింటినీ కూడా మీకు చెప్పేటువంటి ప్రయత్నం బాగా చేస్తాను. కాబట్టి ఇష్టమైనటువంటి చక్కటి కులదేవత దర్శనాలు చేసుకుంటూ ఉంటే కనుక గ్రహచారం మారుతుంది. కాబట్టి ఎవరైనా నాతో మాట్లాడాలి అనుకునేటువంటి వ్యక్తులు మాత్రం కింద కనిపిస్తున్న నెంబర్కు సోమవారం నుంచి ఆదివారం వరకు ఈ కింద కనిపిస్తున్నటువంటి నెంబర్కు ఉదయం 8 నుంచి రాత్రి 7 లోపల కాల్స్ చేయండి. అపాయింట్మెంట్ తీసుకోవడం ద్వారానే నేను మాట్లాడటం జరుగుతుంది. ఇది గమనించండి. కాబట్టి ధర్మానికి, దేశానికి గోసేవ చేయండి, ధర్మం కోసం పాటుపడండి. మీ అందరూ బాగుండాలి, మీ అందరికీ మంచి జరగాలి. భగవద్ అనుగ్రహం చేత కుంభరాశి వారికి ఈ మాసంలో శుభకార్యక్రమములు, ఉద్యోగాలు అన్నీ కూడా చక్కగా రావాలి, ఇబ్బందులు లేకుండా జీవనం సాగాలి అని ఆశీర్వచనం ఇస్తూ వచ్చే మాసం మరలా కలుసుకుందాము. అంతవరకు సెలవు. జై శ్రీరామ్.